మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు అనమాట. ఇట్లా కలియుగము ప్రపంచమంతటను ఆవరించినదన్యు మరియు రాజ్య ప్రజలు అది వరకే అధర్మవర్తనచే ప్రభావితులైనన్యు యుధిష్ఠిరుని సోదరులు గాంచగలిగి. మనకు ఆల్రెడీ దీని ఫస్ట్ ట్రాన్స్లేషన్ లో ఫస్ట్ పార్ట్ మనకు తెలిసింది. ఎట్లా అంటే ఆల్రెడీ కలియుగం వచ్చేసింది, అది అడ్వాన్స్ అవుతా ఉంది, ముందుకి ఇంకా దూసుకొని వెళ్తా ఉంది. బయట ప్రభావాలు చూస్తే కానీ గాలి, నీరు, ఆహారం అన్ని కలుషితమైనవి, ఏది కూడా ప్యూర్ అనేది లేదు, మంచిది, ఆరోగ్యకరమైనది. చాలా వరకు ఎంచుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ కూడా ధర్మరాజు ఆల్రెడీ గృహం విడిచి వెళ్ళిపోయినారు. తర్వాత వాళ్ళ అనుజులైనటువంటి మిగిలిన నలుగురు వాళ్ళు ధర్మరాజు యొక్క అడుగు జాడల్ని అనుసరించడానికి వాళ్ళు నిశ్చయించుకొని ఉన్నారు. ఎందుకని? ఆల్రెడీ కలియుగ ప్రభావం వచ్చేసిందని వాళ్ళు తెలుసుకోగలిగారు. కానీ ఈ కలియుగంలో ఉండి కూడా చాలా మంది కలియుగ ప్రభావం గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. దానికే ప్రభుపాద గారు చెప్తారనమాట, మనకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్, అట్లా 10th క్లాస్ ఇంటెలిజెంట్ జనాలు అట్లాగే ఉంటారు. అట్లాగే వాళ్ళ యొక్క మనం ఆధ్యాత్మిక మార్గంలో చూస్తే కనుక కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అనేసి 3 రకాలుగా డివిజన్స్ ఉన్నాయి. సో అట్లా చూసి అందరూ కనిష్టాధికారులు, దానికంటే ఇంకా తక్కువ అని చెప్పచ్చు. ఎందుకని? భాగవతం చెప్తుంది, కలో శూద్ర సంభవ, కలికాలంలో అందరూ కూడా శూద్రులే. శూద్రులు అంటే ఎవరు? తక్కువ, లెస్ ఇంటెలిజెన్స్. ఎందుకని వాళ్ళకి లెస్ ఇంటెలిజెన్స్? వాళ్ళు అసోసియేషన్లో ఉండరు, సంఘంలో ఉండరు. వాళ్ళు వారిదైనటువంటి ధోరణలో అట్లాగే వాళ్ళు వర్తిస్తూ ఉంటారు. దేనికి కూడా ఒక క్రమ పద్ధతి అనేది ఉండదు. క్రమ పద్ధతి లేనప్పుడే వాళ్ళు లెస్ ఇంటెలిజెన్స్. వాళ్ళకి జ్ఞానం అనేది వాళ్ళ యొక్క మనసులో కానీ బుద్ధిలో కానీ ఇమిడి ఉండదు అనమాట. అది లేనప్పుడు మాత్రమే వాళ్ళు సరిగా ప్రవర్తించలేకపోవడం వల్లే వర్ణ సంకర, ఇవన్నీ ఒకదానికొకటి అటాచ్మెంట్. అట్లా ఇంకా ఫర్దర్ వాళ్ళు దిగజారిపోతారనమాట జీవితంలో. వాటన్నిటిని అధిగమించడానికి శక్తి దొరకదు, అధిరోహించడానికి శిఖరాన్ని, ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించడానికి వాళ్ళకి ఆస్కారం దొరకదు. ఎందుకంటే వాళ్ళు మూసేసుకొని ఉంటారు ద్వారాలని. అది వాళ్ళకి తెలిసినటువంటిది ఆ చిన్న మిడిమిడి జ్ఞానమే చాలా గొప్పది అనుకుంటారు. ఇంక ఎవరు చెప్పాలని ప్రయత్నించినా కానీ వాళ్ళు వినరన్నమాట. సో ఇక్కడ అట్లాగే పాండవులంతా కూడా చూసి గమనించి ఇప్పుడు ఎవరు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి సరిగా అర్హులు ఎవరు ఉండరు. ఆల్రెడీ ఆ కలి ప్రభావం అనేది చాలా విపరీతంగా ఉన్నది. అందుకని వాళ్ళు భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు, వాళ్ళ అన్నగారి అడుగుజాడల్ని. సో అందుచే వాళ్ళు తమ అగ్రజుని అడుగుజాడల్ని అనుసరింప నిర్ణయించుకుంది. రూపా క్లియర్గా రాస్తాము చక్కగా. ఎందుకని? వేరే వాళ్ళకి చెప్పే కంటే మనకి ఫస్ట్ టైం ఉంది మన యొక్క ఆధ్యాత్మికలు జన్మ సార్థకరి, కరువు పరోపకారి. సో వాళ్ళు జన్మ సార్థకరి, పరోపకారం చేయటానికి కూడా ఆస్కారం లేదు ఆ టైంలో. సో దాని గురించి వాళ్ళు కృష్ణ ప్రజ్ఞ యొక్క మార్గాన్ని అనుసరించి ముందుకు వెళ్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ పరుపట్ల ప్రభుపాదులు రాశారు, తత్కారణమునే పదవీ విరమణ పొందిన వారు జీవితపు చివరి రోజులను ఏ విధముగా గడుపుకోవాలన్న విషయమున భ్రాంతులవుతున్నారు. పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది కలియుగానికి. వాళ్ళు అన్ని రిటైర్మెంట్, ఫస్ట్ వాళ్ళు పుట్టిన తర్వాత విద్యాభ్యాసం అంతా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా సరే వెళ్ళి కృష్ణ ప్రజ్ఞని ఇస్తానన్నప్పుడు వాళ్ళందరూ తీసుకుంటారా? లేదు, ఇది కాదు సమయం, ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ తర్వాత, 70 ఏళ్ళ తర్వాత. ఎవరికి గ్యారంటీ? ఎవరికి నమ్మకం ఉంది 50 ఏళ్ళ తర్వాత మనం ఉంటాం, 70 ఏళ్ళ తర్వాత ఉంటాం? ఒక్క పరీక్షిత్ మహారాజుకి మాత్రమే 7 రోజులు నోటీస్ పీరియడ్ ఉంది, గడువు. వేరే ఎవ్వరికి తెలియదు గడువు ఎంత ఉందనేసి, ఏ క్షణానైనా రావచ్చు. సో అందుకే ప్రభుపాదులు గారు చెప్తారు, ఇప్పటికిప్పుడే హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దాన్ని ఏం చెప్పారైనా దాన్ని ఉచ్చరించడము, దాన్ని క్లియర్ గా వినటం. ఆ క్షణం ఆ యొక్క మంత్రాన్ని మనం చక్కగా వినగలిగితే అదే మనల్ని దాటింపజేస్తుంది. లేదంటే కనుక చాలా కష్టం. సో ఇక్కడ అట్లాగే వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం అనేది ఏది లేదు, దానివల్ల వాళ్ళు భ్రాంతికి గురవుతున్నారు, చెప్పినా కానీ వినలేరు. దానికే మన దగ్గర ఇంకొకటి అస్త్రం ఉందన్నమాట, ప్రభుపాదులు వారు ఇచ్చింది. నిన్న ఇస్కాన్ ఫౌండింగ్ డే,
ప్రభుపాదుల వారు ఎప్పుడు ఆయన ఆఫీస్లో టేబుల్ మీద ఒక జాడీ లాంటిది ఉంటుంది, దాంట్లో ఏముంటాయి? జాము. ప్రభుపాద ఏమని పిలుస్తారు వాటిని? ఇస్కాన్ బుల్లెట్. సో ఎందుకంటే ప్రసాదం అనేది చాలా చాలా పవిత్రమైనది ఒకటి, అది ప్రభావితం చేస్తుంది అన్నమాట మన యొక్క మనసు. సటిల్ మైండ్, ఎస్పెషల్లీ సటిల్గా ఉన్నటువంటిది, అంతరంగమైనటువంటి గుహ్యంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా అది ఉత్తేజపరుస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ యొక్క అజ్ఞాని అనేవాడు జ్ఞానాన్ని తెలుసుకోగలిగినటువంటి శక్తిని పెంపొందించుకోగలుగుతారు అన్నమాట. సో ప్రసాదం, ప్రభుపాద ఎవరైనా వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపించేవాళ్ళు, అది ఖాళీ అవుతుందంటే మళ్ళీ తెలియదు. అట్లాగే ఒకటి కాదు, ఇంకొకరిని అడిగినా సరే మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రసాదం అనేది పరివర్తనకి చాలా పరమ మార్గం అన్నమాట, చాలా చాలా సహాయం చేస్తుంది. సో ఆ భ్రాంతిని మనం విడిచి జ్ఞానంలోకి రాగలుగుతాం. మనందరం కూడా ఇక్కడ ప్రసాదము వల్ల చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రసాదం వల్ల చాలా మంది కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాని యొక్క అనుభూతి అలాంటిది. నెక్స్ట్ ఇక్కడ పదవీ విరమణ అనేది దాని గురించి మనం చెప్తాము. సో వాళ్ళు ఎడ్యుకేషన్ తర్వాత 50 years 70 years అని చెప్తారు. ఆ తర్వాత ఏమవుతుంది వాళ్ళకి? ఆ తర్వాత చెప్తారు, నాకు ఆల్రెడీ మళ్ళీ బాధ్యతలు ఉన్నాయి. ఏంటది? మా అబ్బాయి సెటిల్ అవ్వాలి, మా అమ్మాయి సెటిల్ అవ్వాలి, లేదా వాళ్ళకి పెళ్లి చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, అది అన్ని సమకూర్చాలి అనేసి. అట్లాగే జీవితాంతం వరకు ఆ భవబంధాలన్నీ మనం వెంటనే వస్తూ ఉంటాయి. మనం దానికి తగినటువంటి కారణాలు ఇస్తూనే ఉంటాం. ఎవరు అడిగినా సరే అది ఇది ఏదో ఒకటి చెప్తానే ఉంటాం సాకులు. కానీ మనకి ఆధ్యాత్మికంగా శాస్త్ర ప్రకారం ఏం చెప్తుంది? తస్మాత్, తక్షణాత్ ఇమ్మీడియట్గా ఆ నెక్స్ట్ ఆ యొక్క ఇమ్మీడియట్ క్షణంలోనే మనం స్వీకరించాలి. అదే ప్రసాదం ఎవరన్నా ఇచ్చినా, ఎవరన్నా ఇంటికి పిలిచి ఏదన్నా వస్తువు ఇచ్చినా కానీ, ద్రవ్యమూల్యం కానీ ఏదైనా ఇచ్చినా కానీ వెంటనే తీసుకుంటామా లేదా? అట్లాగే కృష్ణ ప్రజ్ఞ కూడా ఎందుకని తీసుకోం మనం? ఫ్రీగా వస్తుంది అది, కానీ అది ఫ్రీగా రావట్లేదు. ఏమని చెప్తారు చైతన్య మహాప్రభు? భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్తారు, చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. ప్రభుపాదులు వారు చాలా చక్కగా రాశారు. కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ కృపాపాయ్ భక్తిలత బీజ. కృష్ణ ఏం చెప్తారు భగవద్గీతలో? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. మహాత్మ అంటే ఎవరు అనేసి ప్రభుపాదులు వారు క్లియర్గా చెప్పారు. లెటర్స్, ఇనీషియల్ డేస్ లెటర్స్లోనే ఎవరు మహాత్మ అంటే? మహాత్మా గాంధీ. ఎవరైనా మహాత్మా గాంధీ? ఎవరు మహాత్మా అంటే? శ్రీకృష్ణ భగవాన్. ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి భక్తి చేయగలిగిన వాడు, ఆయన్ని స్మరించగలిగిన వాడు, ఆయనకి సేవ చేయగలిగిన వాడు, అందులోనే అతను ఆనంద అనుభూతుల్ని పొందగలిగిన వాడు, అతను మహాత్మా గాంధీ. దేశోద్యమం ఏం చేసినా కానీ, ఏమైనా కానీ అల్టిమేట్గా ఫైనల్గా అంతిమంలో సేమ్ ఆ దేశ ప్రజలే అతన్ని చంపిస్తున్నారు. ఎందుకని? రీజన్, కారణం నడవడిక అనేది, అక్రమ మార్గం, పద్ధతి. ప్రభుపాదులు వారు ఒక 4-5 లెటర్స్ రాశారు ఆ టైంలో. మీరు చేస్తుంది చాలా మంచి కార్యక్రమం. ప్రభుపాదులు వారు కూడా ఆయన ఫాలోవర్ యాక్చువల్గా. కానీ ప్రభుపాదులు వారు రాసిన లెటర్కి స్పందన అనేదే లేదు. ఏమని రాశారు ప్రభుపాదులు వారు? మీరు చేసే దానికి కృష్ణ ప్రజ్ఞని యాడ్ చేయండి, కలపండి, జనాలందరికీ కూడా మంచి జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? రాజకీయ ఒత్తిడిలోనే అందరూ కొట్టుకుంటారు. అప్పుడే స్వాతంత్రం వచ్చినప్పుడు మళ్ళీ విడిపోయింది. ఎందుకని? ఆ జ్ఞానం లేదు, థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్. జనాల్లో ఆ యొక్క కృష్ణ ప్రజ్ఞని, ఆ యొక్క జ్ఞానాన్ని కలిగింపజేయలేనప్పుడు ఎటువంటి విద్య అయినా సరే విలువైనటువంటి. మనం ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? కాలేజ్కో, స్కూల్కో, కాలేజ్కో, యూనివర్సిటీకో వెళ్తాం. అది ఎందుకని? ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు కదా. ఎందుకని నేర్చుకోండి? ఇంట్లో ఉండి వస్తుంది, కానీ ఆ పద్ధతి అక్రమ మార్గం అనమాట. మనకి ఇట్లా భగవద్గీతలోనే చెప్పారు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షి.
సకాలేన మహత యోగో నష్ట పరంతప. ఏమది? ఏమం పరంపరా ప్రాప్తం. ఆ పరంపర మార్గంలో వచ్చినటువంటి జ్ఞానం మాత్రమే సరి అయినది. ఎందుకని? మనం కాలేజీకి వెళ్ళినప్పుడు లెక్చరర్ దగ్గర నేర్చుకుంటామా, ప్రొఫెసర్ దగ్గర నేర్చుకుంటాం, లేదా మన పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గర నేర్చుకుంటాం? లెక్చరర్. ఎందుకని? వాళ్ళు ఆథరైజ్డ్. కాలేజ్ ఆథరైజ్ చేస్తుంది, గవర్నమెంట్ ఆథరైజ్ చేస్తుంది. దాని వలన వాళ్ళ దగ్గర మనం వింటాం. వాళ్ళ దగ్గర విన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు ఉన్నటువంటి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ యొక్క పరిజ్ఞానం అనేది మనం ఆ 30 సెకండ్లోను, హాఫ్ అన్ అవర్, ఆ 30 నిమిషాల్లో మనం నేర్చుకోవాలి. సేమ్ ప్రభుపాదుల వారు కూడా అదే చెప్పింది. ఆ భ్రాంతి నుంచి పక్కకు వచ్చి కృష్ణ ప్రజ్ఞలో ఉండగలిగితే కనుక ఆ శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చినటువంటి జ్ఞానం అనేది సవ్యంగా మనం స్వీకరించగలుగుతాం. మనం దాన్ని స్వీకరించి మనం దాన్ని అనుసరించగలుగుతాం. లేకపోతే దాని యొక్క వాల్యూ అనేది ఏమీ తెలియదు. పదవీ విరమణ పొందిన వారు జీవితపు చివరి రోజులను ఏ విధంగా గడపలేదు. దీనికి మళ్ళీ ఇంకొక మంచి ఉదాహరణ ఉంది భాగవతంలో. చివరి రోజులు ఏ విధంగా గడపాలి? ఎవరు చేసి చూపించారు? పరీక్షిత్ మహారాజ్. నెక్స్ట్ పాండవులు కాకుండా ఫేమస్ స్టోరీ సుఖదేవ్ గోస్వామి. ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళందరూ డివోటీస్ భక్తులు. అజామిల పరిస్థితి ఏమైంది? చాలా ఫస్ట్ ఆయన చేసినటువంటి నడవడిక కానీ అంతా మధ్యలో మళ్ళీ మర్చిపోయినాడు ఆయన. ఇక్కడ కూడా అంతే, అందరూ కారణాలు చెప్తా ఉంటారు. మాకు ఆ బాధ్యత ఉంది, ఈ బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఉంది, ఆ బాధ్యత, ఈ బాధ్యత అని రకరకాలుగా 10 రకాల బాధ్యతలు ఉన్నప్పుడు ఏ ఒక్క బాధ్యతని ఎవరు విడిచిపడ్డట్లేదు. కానీ కృష్ణ ప్రజ్ఞని తీసుకోమనగానే అవన్నీ 10 రకాల బాధ్యతలు వస్తాయి. 10 రకాల బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు ఇంకొక బాధ్యత 11వది ఎందుకు స్వీకరించలేము? చాలా సులభం, మైండ్ సహకరించాలంటే. అందుకేం చెప్తారు ఆచార్యులు? పొద్దున్న లేవగానే మైండ్ని టక కొట్టాలి, చెప్పు తీసుకొని. రాత్రి పడుకునే ముందు చీపురు కట్టతో కట్టాలి. ఎందుకని? అప్పుడు మాత్రం మనం నేర్చుకోగలం. తృణాదపి సునిచేన అతరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. కీర్తనీయ సదాహరి, దానివల్ల వచ్చే ప్రభావం శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ అజామిల ఆయన ఏం చేస్తారు? చివరిగా నారాయణ నారాయణ నారాయణ, అదివు ఇదివు, అది తీసుకురా ఇది తీసుకురా, చివరిగా. కానీ అందరికీ ఆ భాగ్యం దొరకగలుగుతుందా? చెప్పలేదు, గ్యారంటీ లేదు. ఎందుకని? కలో సుదర్శన, కలో దోషమిదే రాజు, పదం యద్విపదం నతేష. ఇలా చూసుకుంటే భాగవతం పదే భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత పదే మనకి ఆ ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది. అది ఎంత అవసరము, ఎంత త్వరగా స్వీకరించాలి అనేసి. సో అజామిలకు మాత్రమే ఎందుకు దొరికింది, మనకెందుకు దొరకదు? ఆర్డినరీ బయట వాళ్ళందరికీ ఎందుకు దొరకదు? ఆ యొక్క అభ్యాసం, అభ్యాస యోగ యుక్తేనా చేతసానాన్యతామిత. అభ్యాసం, ఆ ప్రాక్టీస్ అది లేకపోతే కనుక మనం దాన్ని అనుసరించలేము అనమాట. మళ్ళీ ఎందుకని? మర్చిపోతూ ఉంటాం. సో అజామిలకు గుర్తొచ్చింది, బయట వాళ్ళకి ఎందుకు గుర్తురాదు? భక్తుడుగా ఉన్నాడు, సేవ చేసి ఉన్నాడు, మధ్యలో మర్చిపోయి మళ్ళీ గుర్తు తెచ్చుకోగలిగాడు. అతనికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరుకుతుంది. అట్లాగే మనందరికి దొరుకుతుంది ఆ ఛాన్స్? మనకి దొరికింది. ప్రభుపాదులు వారు చెప్పారు. కానీ బయట ఉన్నటువంటి జనాలు నార్మల్ ఎవరైతే కనుక కృష్ణ నామ పారాయణం ఎవరు చేయలేరో వాళ్ళందరికీ యొక్క భవబంధాల్లో ఇరుక్కోవాల్సింది. 84 లక్షల జీవరాశులు, జలజానవ లక్షాన్ని, స్థావరా లక్ష వింశతి, క్రిమయో రుద్ర సంఖ్యక, పక్షినాం 10 లక్షలు, 30 లక్షాన్ని పశువ, 4 లక్షాన్ని మనుషులు. ఇవన్నిటిని దాటుకొని వస్తే 4 లక్షల జీవరాశులు, మానవులు 4 లక్షల రకాల ఉన్నారు. దాంట్లో ఉత్తమమైనటువంటిది ఇందాక చెప్పినట్లుగా సమహాత్మ సుదుర్లభ. ఆ యొక్క స్టేజ్కి, ఆ యొక్క స్థితికి రావడానికి చాలా కష్టపడాలి. కానీ ప్రభుపాదులు వారు మనకి ఇచ్చినటువంటి
ఆస్కారం, ఆ యొక్క ప్లాట్ఫామ్ అనేది చాలా సులభతరమైనది. ఏమది? జస్ట్ హరే కృష్ణ జపా చేయాలి, తర్వాత 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి, సాధు సంఘ ప్రసాదం, అంతే. సింపుల్ లైఫ్. ఈ సింపుల్ లైఫ్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. ఎందువల్ల? జ్ఞానం లేకపోవడం. ఆ జ్ఞానం అనేది మిస్ అవుతుంది. కలియుగం మొదలు నుంచి అది జరిగింది అనమాట. అది జరగడమే దాంట్లోనే మందా సుమందవతయం. ఫస్టే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కోల్పోతారు. కానీ పాండవులు మాత్రం ఎలా అనుసరించగలిగారు? అజామిలో ఎలా అనుసరించగలిగారు అనడానికి కృష్ణ ప్రజ్ఞ. వాళ్ళు కృష్ణ ప్రజ్ఞలో ఉండబట్టి మళ్ళీ గుర్తు చేసుకోగలిగారు. అలాగే మన పరిస్థితి ఏంటి? మనం ప్రతిరోజు నిత్యం భాగవత సేవ. ఎందుకని నిత్యం భాగవత సేవ అన్నారు ప్రభుపాదులు గారు? గుర్తుంటుంది. దానికి మంచి ఉదాహరణ చెప్పారు ప్రభుపాదులు గారు. ఒక ఐరన్ రాడ్ తీసుకుంటాం, దాన్ని నిప్పులో పెడతాం, మంటలు. అది స్లోగా నిదానంగా ఏమవుతుంది? ఐరన్ రాడ్ కూడా నిప్పుగా మారుతుంది. దాన్ని మళ్ళీ ఎక్కడ టచ్ చేసినా కానీ అది బగ్గుమని మండిపోతాం. అదే దాన్ని పక్కకు తీసి మళ్ళీ పక్కన పెట్టేసాం ఒక 1 hour 2 hours, మళ్ళీ నార్మల్గా ఐరన్ రాడ్. అదే ఐరన్ రాడ్ నిప్పులో ఉన్నప్పుడు తీసి దాన్ని ఎలాగైనా మొలించగలం. అదే చైతన్య మహాప్రభు కూడా చెప్పింది. సాధు సంఘాన్ని, సాధు సంఘ అసోసియేషన్లో ఉన్నప్పుడు, డివోటీస్తో పాటు మనకి అది మళ్ళీ పదే గుర్తు చేస్తూ ఉంది. ప్రభుపాదులు వారి యొక్క పదాలు కానీ, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలని, ఆయన యొక్క ఆచరణ విధానాలు, ఆయన యొక్క నిర్దేశించినటువంటి సూత్రాలు, మార్గం, ఇవన్నీ కూడా దాని వల్లనే మనం నిత్యం భాగవత సేవ ఇవన్నీ మనం చేయగలం. కీర్తనీయ సదాహరి, అవి లేకపోతే కీర్తనీయ సదాహరి అనేది మర్చిపోవడం. ఒకసారి కీర్తనీయ సదాహరి తీసి పక్కన పెట్టేసామంటే అయిపోయినట్టు. ఏం చేయగలం? ఏమీ చేయలేం, మొత్తం మర్చిపోతాం. ఎందుకంటే ఇమ్మీడియట్గా మాయాదేవి అని పక్కనే ఉంది. మాయాదేవి ప్యూర్ డివోటీ, శుద్ధ భక్తురాలు. భగవంతుడు ఎలా చెబితే అలాగే. జస్ట్ ఆయన చైతన్య మహాప్రభు ఆయన చాలా లీలల్లో చెప్పారు. ఎక్కడంటే కృష్ణ భగవానుడు ఎక్కడుంటే కృష్ణ భగవానుడు వెనకాలే మాయాదేవి. ఎందుకు మన అంతా కూడా వెనక్కే చూస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మాయాదేవిని చూడటం ఆపేసి శ్రీకృష్ణ భగవాన్ చూడగలమో అప్పుడే మన యొక్క ఆ భ్రాంతి అనేది పక్కకు తిరుగుతుంది. భ్రాంతి పక్కకు తిరిగినప్పుడు కృష్ణ ప్రజ్ఞ అనేది క్రిస్టల్ క్లియర్గా వస్తుంది అనమాట. సో పాండవుల వంటి ప్రామాణికుల నిర్ణయము ఈ విధంగా ఉన్నది. వారందరూ దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో అనుకూలముగా నియుక్తులైంది. ఈ మార్గాన్ని శ్రీధర స్వామి వాళ్ళ ప్రకారంగా ప్రభుపాదులు వారు రాస్తున్నారు. పలువురు జనులు ఊహించున్నట్లు ధర్మార్థ కామ మోక్షములెన్నడూ జీవితపు పరమ లక్ష్యము కాదు. మనం బయట ప్రపంచం చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 4 గురించి మాత్రమే మాట్లాడారు. కానీ ఐదో పురుషార్థం అనేది ఒకటి ఉంది. అది ఓన్లీ శ్రీ చైతన్య మహాప్రభుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు పరంపరలో మాత్రమే రివీల్ అయింది ఆ జ్ఞానం. ఏంటది? పంచమ పురుషార్థం మోక్షం ఆల్రెడీ చెప్పేస్తారు 4. లవ్ ఆఫ్ గాడ్, శ్రీకృష్ణ ప్రేమ. మీరు ఏ సంప్రదాయం తీసుకున్నా మనకి 4 సంప్రదాయాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. 4 సంప్రదాయాల్లో ఓన్లీ బ్రహ్మ మధ్వ అక్కడ దాకా తీసుకున్నా సరే ఆవ్ అండ్ రెస్పెక్ట్, అంటే నియమ నిబంధనలు, శుచి సూత్రాలు, వీటన్నిటితోనే భగవంతుని భక్తి చేశారు, సేవ చేశారు. కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే వచ్చారో ఆయన మాత్రమే రివీల్ చేశారు అచింత్య భేద తత్వ. అక్కడ మాత్రం మనం నేర్చుకోవాలి కృష్ణ ప్రేమ అనేసి. రాధాకృష్ణుల వారి మధ్య ఉన్న అనుబంధం, వారికి మనం సేవ చేసి వారి యొక్క ప్రేమానుభూతిని ఎలా పొందగలం అనేటటువంటి విషయాన్ని చైతన్య మహాప్రభు గారు, దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు. ఇది ఓన్లీ మన సంప్రదాయంలో మాత్రమే ఉన్న బ్యూటీ యొక్క అనుభూతి అనేది, ఇంకెక్కడా కూడా లేదు. అందుకే శ్రీధర స్వామి వారు ప్రత్యేకంగా చెప్తుందని దీని గురించి. మళ్ళీ అట్టి జీవితపు పరమ లక్ష్యం శ్రీకృష్ణ భగవానుచే భగవద్గీత యందు ఇది వరకే తెలుపబడి ఉన్నది. నన్ను ఏం చెప్పారు? భగవద్గీత 18వ అధ్యాయం 64వ శ్లోక. సర్వగుహ్యతమం భూయ
శృణుమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నీవు నాకు ప్రియ స్నేహితుడైనందున జ్ఞానములోకెల్ల గుహ్యతరమైనటువంటి నా దివ్యోపదేశమును నీకు వసగుచున్నాను. ఇది నీ హితము కొరకై ఉన్నందున దీనిని ఆలకింపు. మనం ఆల్రెడీ చెప్పాము మహాత్మా అంటే ఎవరనేసి. మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు చివరి ఆఖరిలో మళ్ళీ చెప్తా ఉన్నారు అర్జున్ వారు ఏమనేసి, నీవు నాకు ప్రియ స్నేహితుడైనందున. మహాత్మా, మరి ఆయన ఇంతమందికి మహాత్మా 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 అని పిలుస్తున్నప్పుడు ప్రభుపాద మళ్ళీ మళ్ళీ స్ట్రెచ్ చేశారు. ఎలాగ మహాత్మా అనేసి, ఎవరు మహాత్మా అనేసి, దానికి ఇది నిరూపణ అనేది. నీవు నాకు ప్రియ స్నేహితుడైనందున చాలా డియర్ మోస్ట్ అర్జున అనేది. సో శ్రీకృష్ణ భగవాన్ అందుకే జ్ఞానములోకెల్లా గుహ్యతరమైనటువంటి నా దివ్యోపదేశం నీకు మోసగుచున్నాను. ఓన్లీ ఎవరైతే డియర్ మోస్ట్ బహునాం జన్మనాం అంతే, ఆ 80 లక్షల జీవరాశులను దాటి 4 లక్షల జీవరాశులు అత్యుత్తమ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. ఇది నీ హితము కొరకై ఉన్నందున దీన్ని ఆలకింపు. అది ఆయన హితము కోసం అయి ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాన్ యుద్ధ రంగంలో ఎందుకు చెప్పాలి? అది ఆయనకు ఒక్కరికే కాదు, అర్జునుడి వారికే కాదు, మనందరికీ. సో ఇక్కడ ఏ భగవద్గీత శ్లోక తీసుకున్నా సరే ప్రతి శ్లోకం మన కోసమే మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. రూపాల్లో చెప్పారు. ఏ సమయంలో అయినా సరే ఎవరికి ఎటువంటి నిరాశ కానీ మైండ్లో మనసులో ఒత్తిడిగా కానీ ఉన్నప్పుడు భగవద్గీత మనం ఓపెన్ చేసి ఏ శ్లోకం ర్యాండమ్గా ఎట్లయినా సరే తీస్తే కనుక ఆ శ్లోకం మన గురించి మాట్లాడుతున్నట్లే ఉంటుంది. భాగవతం యొక్క అత్యుత్తమైనటువంటి అనుభూతి ఏంటంటే దాని యొక్క బ్యూటీ. భాగవతం క్లాస్లో ఎప్పుడు మనం ఎక్కడ కూర్చుని ఎట్లా వింటున్నా సరే ఎక్కడైనా సరే దాని మన మనసులో ఉన్నటువంటి సంకోచాలని ఉదాహరణగా దానికి ఒక సూచనలు ఇచ్చేటటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పారు? ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఆయన నివసిస్తున్నారు పరమాత్మ రూపంలో. పరమాత్మ అనేటువంటి ఆయన యొక్క కార్యకలాపాలు చాలా చాలా సున్నితంగా ఉంటాయి. ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నారని మనకు తెలుసు, కానీ ఆయన మాట్లాడే విషయం చాలా చిన్నగా ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని ఆత్మ పరమాత్మ రెండు పక్కపక్కనే ఉంది. పక్కపక్కనే ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని వాటన్నిటినీ వాటి యొక్క పర్మిషన్ వాటికి కావాల్సినటువంటి వాటిని శాంక్షన్ చేసేది ఆయన, ఉపదృష్ట హనుమంత. సో ఎట్లా వింటా ఉంటారు ఆయన, ఎలా మనకి సూచనలు ఇస్తూ ఉంటారు. ఏదైనా సరే ఉదాహరణ మనం ఈరోజు దేవస్థానానికి వెళ్ళొద్దు లేదా వెళ్ళొద్దు అని అనుకుంటా ఉన్నాం సంకోచంతో. అని చిన్నగా చాలా చిన్నగా చెప్తారు. లేదు లేచి వెళ్ళండి అంత బాగానే ఉంటుంది, చాలా చిన్నగా మనకి వినబడదు. ఎవరైతే వినిపించుకోగలరో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క అనుభూతి కానీ బెనిఫిట్ కానీ దొరికింది. ఈసారి ఆయన చెప్పిన ఫ్రీక్వెన్సీ 1 Hz ఉంటుంది, నెక్స్ట్ 2 Hz చెప్తారు. అట్లా ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు ఆయన. దానికి కూడా ఆయన 4వ అధ్యాయం భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకం, ఏ తామాం ప్రబద్ధంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అర్థం ఏంటి? చదివారా? దానికి అర్థం ఏంటంటే ఎవరైతే కనుక నా వైపుకి 1 అడుగు వేస్తారో వాళ్ళ కోసం నేను 10 అడుగులు వేస్తాను. మనం అట్లాగే పురుషోత్తమ మాసంలో, అధిక మాసంలో, కార్తీక మాసంలో అట్లా కొన్ని రకరకాలుగా మనం ఫిక్స్ చేసుకొని ఉంటాం. అప్పుడు భక్తి ఎక్కువ చేస్తాము, అప్పుడు టెంపుల్కి ఎక్కువ వస్తాము, ఒత్తులు వెలిగిస్తాము, ఇట్లాంటి చాలా చాలా ఉంటాయి. కానీ కృష్ణ చెప్పారు నిత్యము ఇది జరగాల్సి ఉంటుంది ప్రతిరోజు. దాని నియమ నిబంధనలు ఏది లేవు. దేశ కాల పాత్ర నాది సర్వసిద్ధి హాయ చైతన్య మహాప్రభు చెప్పారు. సర్వసిద్ధి హాయ అన్ని సిద్ధులు అనేది వస్తుంది. ఎప్పుడు దానికి ఒక పర్టికులర్గా నియమ నిబంధనలు లేవు, ఒక పరిస్థితి కానీ ఒక యొక్క సిచ్యువేషన్ కానీ ఏమి మనకు అవసరం. ప్రతిరోజు మనం చేయొచ్చు. సో ఏ తామృవద్ది మనం 1 అడుగు వేసినప్పుడు ఆయన 10 అడుగులు వేస్తాం. అలా వేయగలిగినప్పుడు మాత్రం మనం ఆయనకి హితులు అవ్వగలం.
ఆయన మనకి గమనిస్తూ ఉంటారు. అట్లాగే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనల్ని గుర్తు చేసేటటువంటి ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. స్లోగా ఏమవుతాం మనం ఆ ఐరన్ రాడ్ లాగా కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ ప్రజ్ఞ అనేది మన యొక్క హృదయంలోకి చొచ్చుబడి ఉంటుంది. దాన్ని ఎవ్వరు మళ్ళీ చలింపజేయలేరు. ఒకసారి మన దగ్గరికి వచ్చినప్పుడు అది దాని విలువ తెలుసుకోగలిగినప్పుడు, దాన్ని భద్రపరచుకోగలిగినప్పుడు ఎవరు దండించలేరు. ఎప్పుడైతే మనం అజాగ్రత్త వహించామో అప్పుడు మాత్రమే మాయాదేవి అటాక్ చేస్తుంది. చాలా సిన్సియర్గా అనమాట. మనకి తెలియని కూడా తెలియదు మాయాదేవి అటాక్ చేసినట్టుగా. సో తన డ్యూటీ అనేది చాలా చక్కగా నిర్వర్తిస్తాను. సో పాండవులు దానిని సంకోచిత రహితంగా అనుసరింపగలిగినంతటి బుద్ధిమంతులై ఉన్నారు. ఫైనల్గా చివరిగా ప్రభుపాదులు వారు చెప్తా ఉన్నారు, ఎలా మనం దాన్ని కృష్ణ ప్రజ్ఞని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. సంకోచిత రహితంగా అనుసరింపగలిగినటువంటి, మనకి ఏ సందేహం ఉండకూడదు. కృష్ణ అవశ్య రక్షక కృష్ణ ఏ విశ్వాస పాలన. మళ్ళీ భగవద్గీతలో చెప్తారు, యోగక్షేమం మహాత్మ్యం. అర్జున చెప్తారు, అర్జున నమే భక్త్యా ప్రణశ్యతి. నువ్వు పైకి లేచి అందరికీ చెప్పు, నా యొక్క భక్తులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా భ్రాంతికి గురవరు, వాళ్ళు ఏ ఒక్క కలియుగ ప్రభావానికి గురవరు అనేసి. అన్ని ప్రామిసెస్, అన్ని నమ్మకాలు మనం కలిగిస్తున్నప్పుడు మనం ఎంత దృఢంగా ఉండాలి అనేసి మనకి నిరూపించి చూపించింది శ్రీల ప్రభుపాదులు. ఎలాగా 1965లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. వెళ్తా 2 హార్ట్ అటాక్స్, వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక హార్ట్ అటాక్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఆయనకి ప్లేస్ లేదు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి, మళ్ళీ వాళ్ళందరితో అడ్జస్ట్ చేసుకొని అక్కడంతా కూడా మళ్ళా ఇక్కడ వెజిటేరియన్స్, సాత్విక్, డివోషనల్ లైఫ్ ఏమీ లేదు. అందరూ కూడా ఆ యొక్క డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు. అంత క్షీణించినటువంటి కల్చర్ అదంతా కూడా. సో అంత స్థానంలో, అంత ప్లేస్లో, ఆ యొక్క పరిసరాలు వాటన్నిటిలో కూడా ఆయన కీర్తనీయ సదాహరి. ఇది వాళ్ళ గురువు గారు ఆయన చెప్పినటువంటి ఒక్క సూచన అనమాట. దీనికోసం ఆయన అక్కడికి వెళ్ళి ఇంతటి స్థాపన అనేది చేసి దాన్ని నిర్వర్తించింది కాక అక్కడే చాలాసార్లు చెప్పారు, చాలా యొక్క ప్రసంగాల్లో పేర్కొన్నారు. మళ్ళా మార్నింగ్ వాక్ అంటే పొద్దున కూడా ఆయన వాకింగ్ వెళ్ళినప్పుడు అక్కడ సందేశం సూచించి ఉన్నారు. నెక్స్ట్ పర్సనల్ కాన్వర్జేషన్స్లో, రూమ్ కాన్వర్జేషన్స్, వాటన్నిటిలో కూడా చెప్పింది. ఇంతటి దాకా నేను తీసుకొచ్చాను, ఇక ముందు మీరు తీసుకెళ్ళాలి, ఇది మీ బాధ్యత. నేను ఇంకా ఎన్నాళ్ళు ఉంటాను, నా యొక్క వయసు అయిపోతుంది, అది అవన్నీ కూడా వ్యావహారికంగా ఆయన చెప్పింది. కానీ పరమార్థికంగా ఇంకొక సూచన ఇచ్చారు ఆయన. ఏమని చెప్పారు? వ్యవహారికంగా వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళమన్నారు. కానీ పరమార్థికంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను నా పుస్తకాల్లో ఎల్లప్పటికీ ఉంటాను, నా సూచనలో ఎల్లప్పటికీ ఉంటాను. అందుకే వాణి సేవ, వపు సేవ. మనం చేయాల్సింది ఏంటి? వాణి సేవ. వపు సేవ అనేది భగవంతునికి మనం ఏదో ఒక రూపాయన ఏదో ఒకటి చేస్తా ఉన్నాం, అది భక్తులు అనేది ముందుకు తీసుకెళ్తా ఉంటారు. వాణి సేవ అనేది ప్రతి ఒక్క మనిషి చేయగలిగినటువంటిది. ఏ ఒక్కరిని ఏ సేవ చేసినా సరే వాణి అంటే ఆయన యొక్క సూచనలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క పర్సనల్, ఆయన యొక్క స్వతహాగా చెప్పినటువంటి స్వయం సేవ అనేది జరుగుతుంది. అట్లాగే ఓన్లీ దేవస్థానంలో ఉన్నటువంటి డివోటీస్, ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మాత్రమే అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా సేమ్. ఎట్లా కానీ ఇంకొక విషయం చెప్పారు ప్రభుపాద దానికి. దేవస్థానంలో హౌస్ కీపింగ్ వాళ్ళు దేవస్థానం మొత్తాన్ని శుభ్రంగా పెడుతున్నారు. అదొకటే కాదు, సెక్యూరిటీ వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవస్థానం యొక్క యాజమాన్యం అన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి మనం రాగలుగుతున్నాం, మన యొక్క దీని యొక్క అనుభూతిని పొందగలుగుతున్నాం. మళ్ళీ దేవస్థానం లోపల అంటే గర్భగృహంలో పూజారి, కిచెన్లో కుక్స్ కానీ ఇంకా ఏ ఆధ్యాత్మిక డేటీ సర్వీస్ ఏది తీసుకున్నారు వాళ్ళు చేయవలసినటువంటి విధి నిర్వహణని సవ్యంగా నిర్వర్తించినప్పుడు, ఇక్కడ ఈ హౌస్ కీపింగ్ కానీ సెక్యూరిటీ కానీ ఎవరైనా సరే సవ్యంగా నిర్వర్తించినప్పుడు వీళ్ళకి 100 మార్క్స్, అతనికి 100 మార్క్స్ వస్తాయి. ఒకవేళ వీళ్ళు నిర్వర్తించకపోయినా వాళ్ళకి ఆ బెనిఫిట్ రాదు, వాళ్ళు నిర్వర్తించకపోయినా వీళ్ళకి బెనిఫిట్ రాదు. సో ప్రభుపాద గారు చూసేది ఏంటి ఇక్కడ, శ్రీకృష్ణ భగవానుడు ఎలా చూస్తారు? భావగ్రాహి జనార్దన.
మనం ఏ భావంతో అయితే వస్తున్నామో, ఏ భావంతో అయితే చేస్తున్నామో అదే మనకి యొక్క ఫలితాలను కలిగించగలుగుతుంది. శాస్త్రంలో చెప్తుంది యద్భావం తద్భవతి. మన యొక్క మనసులో ఏమైతే ఉందో అది మన ఫేస్ మన ముఖంలో కనిపిస్తుంది, మన యొక్క చేష్టలో కనిపిస్తుంది, మన నడవడికలో కనిపిస్తుంది. అందుకే ఏవం పరంపర అనేది చాలా ఇంపార్టెంట్. ఏ తామాం ప్రకృతి అంటే ఇంపార్టెంట్. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కూసబిచ్చిన లింక్ ప్రతి ఒక్క శ్లోకం. అందుకే ఏ శ్లోకం తీసుకున్నా సరే మన కోసం అన్నట్లే ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ చెప్పిందే మన కోసం, ఆయన ఏరి కోరి ఎంచి చెప్పింది. అది ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తా ఉన్నారు, భాగవతంలో మళ్ళీ స్ట్రెస్ చేస్తా ఉన్నారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాలు భగవద్గీతలో తీసుకున్నా, భాగవతంలో తీసుకున్నా, చైతన్య చరితామృతాల్లో తీసుకున్నా, ఇంక ఏ పుస్తకంలో తీసుకున్నా కానీ ఇక్కడ చదువుతున్న భాష్యం నుంచి ఆ భాష్యానికి లింకు, ఆ భాష్యం నుంచి ఈ భాష్యానికి లింకు. ఎందుకంటే వీటన్నిటిని మన యొక్క మైండ్ని ఇక్కడ ఎంట్రాక్ట్ చేసి ఉంచడానికి, ఇక్కడి నుంచి ఇక్కడ కృష్ణ ప్రజ్ఞలో ఉంచడానికి. ఇక్కడ కూడా చెప్తున్నారు, అక్కడ కూడా చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ మనకి ఆ ఒత్తిడిని కలిగించి మన యొక్క సందేహాన్ని తీసేసి మన కృష్ణ ప్రజ్ఞని మనం స్థాపించడానికి కోసం చాలా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ధర్మరాజుని అనుసరించి మనం ఎలా ముందుకు వెళ్ళగలం అనేసి భాగవతం చెప్తాను. సో ఇట్లాగే మనం తీసుకుంటే ఇందాక మీరు అందరు చెప్పినట్లుగా ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, మృగారి, అజామిల, వీళ్ళు చాలా మంది మనకి వాళ్ళు సుఖదేవ్ గోస్వామి మళ్ళీ మళ్ళీ వాటి గురించి చెప్పింది. ఎందుకంటే సేమ్ ఇదే శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాలనుకున్నారో సేమ్ దాన్ని మళ్ళీ సుఖదేవ్ గోస్వామి కూడా. ఎందుకని వీళ్ళందరూ ఒకే పరంపరలో ఉన్నారు. ఇక్కడ కూడా అంతే, పాండవులు ఎవరిని అనుసరిస్తున్నారు? వాళ్ళ అన్నగారిని. వాళ్ళ అన్నగారు ధర్మరాజు, ధర్మాన్ని అనుసరిస్తున్నారు. ధర్మం అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. శ్రీకృష్ణ భగవాన్ని అనుసరిస్తున్నప్పుడు చివరి వరకు ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళందరూ కూడా అదే పరంపర. ఆ పరంపర అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటిది. సో రూపాయలు వారు కూడా అట్లా కాన్వర్సేషన్స్ అన్నింటిలో వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఆయన చెప్పి సైలెంట్గా ఉన్నారా? లేదు. శివరాఖరి క్షణం వరకు నిత్యం భాగవత సేవయ ఆయన నిర్వర్తిస్తూనే ఉన్నారు. మనం చూసాం లాస్ట్ వీడియోస్లో కూడా ఆయన లెక్చర్స్ ఇస్తానే ఉన్నారు. 1977 లాస్ట్లో వెళ్ళే ముందు November 14 మార్నింగ్ కూడా ఆయన లెక్చర్స్ ఇస్తాను, కాన్వర్సేషన్స్, గైడెన్స్. ఎందుకని ఆయన యొక్క హృదయంలో కృష్ణ అనేది అలా చొచ్చుకుపోయింది. అలాగే ఆయన గురువు గారి మాటలు అనేటువంటివి అంత విధంగా నిమిడి ఉన్నాయి ఆయన దగ్గర, నమ్మకం కలిగి ఉన్నారు. అవన్నీ ఉన్నప్పుడు మనం ఎక్కడికి కూడా మనసు అనేది ఎటుపక్కకి తీసుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తీసుకురాగలిగిన శక్తి అనేది ఉంటుంది. ఎలాగా? భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్, గురువు గారి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటానంటే దాన్ని ప్రభుపాదులు వారు చెప్తారు. ఈ జన్మ కాదు, ఏ జన్మ అయినా సరే మిమ్మల్ని ఈ మార్గం నుంచి, ఈ యొక్క భవబంధాల నుంచి తీసి శ్రీకృష్ణ వారి పాదాల దగ్గర పెట్టేవాళ్ళు ఇది నాది. అందుకే మనం ఏం చేస్తాం? హరే కృష్ణ మంత్ర చదువుతాము. మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర దీక్ష అనేది ఇస్కాన్ ఫౌండింగ్ డే ఆయన స్థాపించిన తర్వాత ఎవరెవరికి దీక్ష ఇచ్చారు? మొట్టమొదట ఎవరు భారతీయులు ఎవరు లేరు ఆయన దగ్గర, అందరూ పాశ్చాత్య దేశీయులు. వాళ్ళందరికీ దీక్ష ఇచ్చారు. వాళ్ళందరికీ ఆ యొక్క అర్హత అనేది ఉందా? భారతీయుల ప్రకారం చూస్తే ఎవరికి లేదు వాళ్ళకి. కానీ దాన్ని కల్పించింది ఎవరు? ఓన్లీ గురువు యొక్క రోల్, ఆ యొక్క పరిస్థితి ఆ స్థితి అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటిది. సో ప్రభుపాదుల వారు దాన్ని కల్పించిందే కాక దాన్ని చివరాఖరి దాకా నడిపిస్తారు. ఆయన యొక్క నడవడికలు నడుచుకోవడమే మన యొక్క జస్ట్ మన హంబుల్ అటెంప్ట్, వినయంతో కూడినటువంటి సాధన అనేది నుండి ఆయన యొక్క మాటల్ని మనం అనుసరించాలి అంతే. దాంతో చూసుకుంటే ఒక మంచి ఆశ్రయం ఒకటి ఉందన్నమాట. ప్రభుపాదుల వారు ఇట్లాగే ఒకసారి తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దర్శనానికి లోపలికి వెళ్ళినప్పుడు అప్పట్లో ఇంత ఒత్తిడి కానీ జనాలు కానీ అంత ఉండేది కాదు. సో ఆ రోజులు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ప్రధాన అర్చకులు ఆయన గర్భగృహం నుంచి బయట దాకా వచ్చి ప్రభుపాదుల వారిని లోపల దాకా తీసుకెళ్తారు. ఆయన చుట్టూతా ఉన్నటువంటి
ఇటుపక్క ప్రభుపాదుల అనుచరులు ఉన్నారు, అటుపక్కన శ్రీ వైష్ణవ వాళ్ళ అనుచరులు ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వేరే ఒక మనిషిని, వాళ్ళకి మాత్రం తెలియదు ప్రభుపాదుల వారి యొక్క ఆయన యొక్క స్థానం ఏంటనేసి. వాళ్ళు అట్లా తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారిని తీసుకెళ్ళి అక్కడ గర్భగృహంలో ఆరతి అన్నీ ఇచ్చి మాట్లాడి అంతా చేసిన తర్వాత ఫైనల్గా ప్రభుపాదుల వారు అక్కడి నుంచి బయటికి రాగానే వీళ్ళు అడుగుతారు, వాళ్ళు అడుగుతారు. అప్పుడు శ్రీ వైష్ణవ ఆయన ప్రధాన అర్చకుల వారు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ఇక్కడ నుంచి వచ్చినటువంటి మనిషి కాదు, ఇస్ అ ట్రాన్సెండెంటల్ పర్సనాలిటీ, ఆధ్యాత్మికమైనటువంటి ఆయన. అందుకోసమే అది మీకెవరికి అది తెలీదు. ఎందుకంటే ఆ ప్రధాన అర్చకుల వారు ఆయన ఉపాసన చేసినప్పుడు భగవంతుడికి ఆయన యొక్క భక్తి చేస్తున్నప్పుడు వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు మనమే తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క అనుగుణంగా ఏతామాం ప్రపద్యంతే విధంగా మనకి ఆ జ్ఞానం అనేది వస్తానే ఉంటుంది. ఎట్లా కృష్ణ కృపగా కల్పిస్తూ ఉంటాం. ఒక మనిషిని చూడంగానే మనం వాళ్ళని ఒక అవగాహన తీసుకురాగలుగుతాం, ఈ జ్ఞానం అనేది. అట్లాగే ఆ భక్తి మార్గంలో ఆ మంత్రోచ్చారణ చేసేటప్పుడు వాళ్ళందరికీ ఆ యొక్క అనుభూతి, వాళ్ళ పవర్స్ అనేటువంటి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి, సిద్ధులు. అది తెలిసినప్పుడు మాత్రం వాళ్ళు గ్రహించగలరు. అలాగే ఇంకొక మనిషి ఆస్ట్రాలజర్, ఆయన ప్రభుపాదుల వారిని చూశారు, ఆయన ప్రసంగం ఇస్తున్నప్పుడు చూశారు. ప్రభుపాదుల వారు ఆ ప్రసంగంలో చాలా రకరకాల ముద్రలు మనం చూస్తాం. ఇక్కడ యోగా ముద్ర, ధ్యాన ముద్ర, అట్లాంటి ముద్రలు అన్నీ ఉంటాయి. ఆ ముద్రలన్నీ ఒకే క్లాస్లో ఆయన అన్ని చూపించగలిగారు. అవన్నీ ఆయన మాత్రం గమనించాడు ఆస్ట్రాలజర్. ఎందుకంటే ఆయనకి ఆ యొక్క విద్య అనేది ఉన్నది కాబట్టి. అదంతా చూసిన తర్వాత వాళ్ళ ప్రభుపాదుల వారి యొక్క అనుచరులతో ఆయన చెప్తారన్నమాట, ఈయన ఓన్లీ శిల ప్రభుపాదులు కాదు, 4 సంప్రదాయాల్ని ఒకే ఒక్క మనిషిలో ఇముడ్చుకొని ఉన్నారు, అదే శిల ప్రభుపాదుల వారు. ఇది ఈయన ఆస్ట్రాలజరే కాదు, భక్తి వినోద్ ఠాకూర్ ఎప్పుడో మనకి పసిగడ్డి ముందే చెప్పారు. ఏమని చెప్పారు? కమాండర్ ఇన్ చీఫ్ ఆయన వస్తారు, చైతన్య మహాప్రభుస్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్, చీఫ్ కమాండర్. ఆయన వచ్చి ఆయన యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ కృష్ణ ప్రజ్ఞని అందరికీ చేరుస్తారు. చైతన్య మహాప్రభు చెప్పారు, పృథ్వీతయాచ నగరాది పోయి సర్వత్ర మోరని. అవన్నీ చేసి చూపించింది శిల ప్రభుపాదులు. మనందరం కూడా ఏ ఒక్క వ్యత్యాసం లేకుండా సేమ్ ఒకే విధమైనటువంటి ఫార్చ్యూన్ పర్సన్స్. కృష్ణ చెప్పినట్లుగా బహునాం జన్మనాం అంటే జ్ఞానమే, వాళ్ళంతా మనం ఆ కేటగిరీ. దీన్ని ముందుకి మనం ఎలా తీసుకెళ్ళగలం అనేది ఈ శ్లోకం నుంచి ఉదాహరణగా తీసుకొని ఆ యొక్క అడుగు జాడల్లో నడుస్తా ముందుకు వెళ్తా ఉంటే కృష్ణ ప్రజ్ఞ అనేది సులభతరంగా ఉంటుంది. దాంతోపాటు మనం జన్మ సార్థకరి పరోపకారం, మన జన్మని సార్థకం చేసుకొని వేరే వాళ్ళకి పరోపకారం. అట్లాగే ఆ 4 పురుషార్థాల్లో ఇరుక్కోకుండా 5వ పురుషార్థం ఓన్లీ చైతన్య మహాప్రభు రివీల్ చేసినటువంటి కృష్ణ ప్రేమ, దాన్ని పొందగలగడానికి ఇవన్నీ కూడా మనకి మార్గమై వాటిని సాకారం చేయగలిగినటువంటి పరిస్థితిని కలిగిస్తుంది. హరే కృష్ణ. చంద్ర శ్రీమద్ భగవద్గీతకి జగద్గురు శిల ప్రభుపాద. 84 lakh species లో 4 lakh species included. 4 lakh species వచ్చేసి హ్యూమన్ ఫామ్. 4 లక్షల జీవరాశులు అంటే వాళ్ళ యొక్క పురోగతిని బట్టి మనం ట్రైబల్స్ అని వింటాము. దానికి భాగవతంలో కూడా చెప్తుంది, కిరాత హూనాంధ్ర పులింద పుల్కష ఆవీర చుంబ యవనాక సాధయ. వాళ్ళందరూ డివైడ్ అయ్యారు. ఎట్లాగా ముందు ఎప్పుడైతే యుధిష్ఠిర్ మహారాజ్ కానీ పరీక్షిత్ మహారాజ్ కానీ వాళ్ళు పరిపాలించేటటువంటి టైంలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకటే, ఎంపరర్ అనేవాళ్ళు. తర్వాత దేశాలుగా ఖండాలుగా విభజించబడింది. ఎందుకని కలి ప్రభావం ఒకటి, రాజఋషి అనేటటువంటి కింగ్ రాజా అనేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఇవన్నీ విభేదాలు జరుగుతాయి. ఆ విభేదాలు జరిగినప్పుడు ఆయా గుణగణాలని బట్టి వాళ్ళు డివిజన్ అనేది జరిగింది. ఆల్రెడీ కలి ప్రభావం వల్ల వాళ్ళ యొక్క సనాతన ధర్మ యొక్క యుక్తిని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు
క్షీణించుకుంటా వచ్చారు. వచ్చినప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ మీట్ ఈటర్స్ వాళ్ళు ఎవ్వరు ముందు లేరు. అందరూ కూడా ఆధ్యాత్మికాన్ని సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వాళ్ళే ఉన్నారు. ఎవరికి కూడా నాన్ వెజ్ అనేది ఎక్కడా తెలియదు. ఎప్పుడు జరిగింది ఇది? బిగినింగ్ అక్కడ మన పరీక్షిత్ మహారాజ్ వెళ్ళి ఆ బ్లాక్ మ్యాన్ ని, అతన్ని కలిపురుషుణ్ణి అడిగితే అప్పుడు జరుగుతుంది ఇదన్నీ కూడా. బంగారంలో ఉండు, అక్కడ ఉండి, ఇక్కడ ఉండు అని ఆయన చెప్తా ఉంటారు అన్న వివరాలు. సో అప్పటిదాకా ఎవరికి కూడా ఈ కలిప్రభావం అనేది తెలియదు. ఎవరికి కూడా ఈ నాన్ వెజ్ అనేది ఒక హింసాకాండ అనేది ఎవరికి తెలియదు. దాని తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది. అవన్నీ చూడలేక వీళ్ళు అన్నని అనుసరించి వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. సో అలా డివిజన్ చేసుకుంటే 4 లక్షల జీవరాశులు, బ్రహ్మ దాకా కూడా 4 లక్షల జీవరాశులు. సో 4 లక్షల జీవరాశుల్లో పైన ఉండేటటువంటి వాళ్ళు మొదటి స్థానంలో శిల ప్రభుపాద ఇట్లాంటి నిత్య సిద్ధాస్ పరమహంస కేటగిరీ వాళ్ళు 4 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమ స్థానంలో ఉంటారు. కింద ఉండే వాళ్ళంతా కూడా శూద్ర కంటే ఇంకా కేటగిరీ మొత్తం భాగవతం డిస్క్రిప్షన్ ఇస్తాం. కిరాట, హీనాంధ్ర, పులింద, బిల్కష, యవనస్. చైనాలో చూస్తే వాళ్ళు ఏది వదిలిపెట్టారు. సో అట్లాగే ఏ తారతమ్యం లేకుండా ప్రవర్తించే వాళ్ళు క్షీణించి ఉంటారు అన్నమాట. వాళ్ళకి జ్ఞానం కలగాలి అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క కనెక్షన్ అనేది డెవలప్ అవ్వాలి. దానికోసం చైతన్య మహాప్రభు చెప్పింది ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మూల కూడా నా నామం అనేది వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అందరి మనసులు చెడిపోవడం, దాని ద్వారా వాళ్ళు ముందుకు పురోగమించడం.